ఓం శ్రీ గురుభ్యో నమ. సరే, ఋషుల సబ్జెక్ట్ చెప్తున్నాను కదండి. ఈ రోజున చవనం మీకు 2-3 రోజులు చెబుతున్నాను. ఒకరోజు చెబితే ఇది గంటలు పడుతుంది, మీరు వినలేరని చెప్పి ఈరోజు కొంచెం చెబుతున్నా. చవన మహర్షి మీకు నేను కూడా మొన్న కూడా చెప్పడం జరిగింది. భృగు మహర్షి శాపం వలన చవన మహర్షి హిస్టరీలో ఇప్పుడు ఇది ప్రారంభం అయింది. మీరు మళ్ళీ అక్కడ వేరువేరుగా చవనం హిస్టరీ చవన మహర్షిది, అందులో రకరకాలు వస్తుంటారు. అంటే ఇప్పుడు మనం ఒక బీరకాయ చెట్టు వంకాయ చెట్టు తీసుకున్నాం. ఆ చెట్టుకు సంబంధించిన ఆకులు, వేర్లు, పూలు, కాయలు వస్తుంటే చెట్టుకు తెగలు ఎలా పడుతుంది, తెగలకు మందు ఎలా కొట్టాలని చెప్పటం లాంటిది ఇది. ఈ చవన మహర్షి హిస్టరీలో భృగు మహర్షి శాపం వలన, భృగు మహర్షి అంటే చవన మహర్షి తండ్రి అండి, భార్యకి వరం ఇస్తే పుట్టినటువంటి వాడని చెప్పాను నేను మీకు. ఈ భృగు మహర్షి శాపం వలన అగ్నిదేవుణ్ణి సర్వభక్షకుడు అనబడే అగ్నిదేవుడికి శాపం ఇస్తాడు. ఎవరో భృగు మహర్షి సర్వభక్షకుడు అనబడే శాపం వలన అగ్నిదేవుడికి నేనే తప్పు చేశాను, నేను ఏ నేరం చేశాను. అప్పుడు కోర్టులు లేవండి. కోర్టులు, సుప్రీం జిల్లా కోర్టు, మున్సిపల్ కోర్టు, జిల్లా ఇవన్నీ ఉండవు అన్నమాట. అప్పుడు అందరూ కూడా డైరెక్ట్ దేవతలకు సంబంధించిన కొల్లేవాళ్ళు. మీరు విక్రమార్క సినిమాలో కూడా చూడండి, పైన కొన్ని సమస్యలు వస్తే ఇక్కడి నుంచి రాజు, ఈ శృతుల జ్ఞానం ఉన్నటువంటి రాజు విక్రమార్కుడు అనే రాజు పైకి వెళ్ళి ఆ దేవతల కంటే సినిమాలో చూపించింది వేరు, రియాలిటీగా ఆ దేవతలకు సంబంధించి, దేవతలు అంటే శృతుల జ్ఞానం ఉన్న మానవులు, వాళ్ళకు ఉన్నది సరిచేసి వస్తాడనమాట. అంత గొప్ప విషయాలండి, శృతుల్లోకి వెళ్తే తెలుస్తాయి. ఈ అగ్నిదేవుడు అంటాడు, నా నేరం ఏంటి, నేనేం తప్పు చేశానయా, జరిగింది వాళ్ళ కుటుంబంలో విషయం. నేనేదో వీళ్ళు మానవులకి దేవతలకి కృష్ణుడు చెప్పాడు, వాళ్ళు చెప్పారు, వీడు చెప్పారు అని అందరూ హోమాలు జపాలు తపాలు చేస్తే అగ్నిముఖ దేవత నేను తీసుకెళ్ళి ఆ దేవతలకి ఇచ్చి అన్ని పుణ్యాలు చేస్తున్నాను, మానవులకు మేలు చేస్తున్నాను, కృష్ణుడు చెప్పాడని రాముడు చెప్పాడని నన్ను పట్టుకొని ఈ ఋషి ఏంది సర్వభక్షకుడని చెప్పిస్తాడు, డ్యామ్ డూమ్ అని చెప్పి నేను సత్యం చెప్పాను కదా. నేను ఆ సత్యం చెప్పానా? చెప్పలేదుగా. శృతి ప్రామాణికంగా నేను చెప్పాక, సత్యం చెప్పాక, ఆ రాక్షసుడికి సత్యం, ఆ రాక్షసుడు అనబడే బ్రహ్మ రాక్షసుడు అనబడేటువంటి బ్రాహ్మణుడు అడిగాడు నన్ను ఒక విషయం గురించి. నేను వాడు బ్రాహ్మణుడు, బ్రహ్మ జ్ఞానం తెలియదు వాడికి, నాకు తెలియదు కదా. నేనేం చెప్పాను, సత్యంగా చెప్పాను, ఆమె పలానామని చెప్పాను. నేను సత్యం చెప్పినప్పుడు కానీ భృగు మహర్షి, నేను సత్యం చెప్పినా నన్ను భృగు మహర్షి సర్వభక్షకుడు కమ్మని చెప్పించాడు. అందుకని నేను హర్ట్ అయ్యాను. ఈ అంతా నన్ను అనవసరంగా మాట అన్నారు. నేనేం తప్పు చేయలేదు. ఒక్కసారి మన టైం బాగాలేకపోతే దీన్ని ఎలా తెలుసుకోవాలంటే, లోకానికి జ్ఞానం తెలియచేయటానికి పరమేశ్వరి క్రియేట్ చేసిన కర్మగా శ్రీ విద్యోపాసకులు భావించాలి, మిగతా వాళ్ళకి అవసరం లేదు. అందుకని నేను నా తేజస్సును ఉపసంహరించుకుంటున్నాను అంటాడు అగ్నిదేవుడు. అగ్ని తేజస్సు ఉపసంహరించుకుంటే ఏమి ఉండదండి, అన్నం మంట వస్తుంది కానీ అన్నం ఉడకదండి. అర్థమైందా? మంట వస్తూ ఉంటుంది, తేజస్సు ఉండదు కదా, అన్నం ఉడకదు, గిన్నె నల్లగా అయిపోతూ ఉంటుంది. ఈ విధంగా తీసుకోవాలి అని తన శిఖలను ఉపసంహరించుకుంటాడు. శిఖలు అంటే ఫైరింగ్ అయ్యే గుణం అన్నమాట. అప్పుడు అగ్ని తన శిఖలు ఉపసంహరించుకుంటే జరిగేదేమిటి? ఏ వస్తువు అంటించినా అంటుకోదు, అగ్ని ప్రజ్వరిల్లదు. అప్పుడు దేవతలు అన్ని పనులు అందరూ ఆగిపోతారు కదండి. మొత్తం విశ్వంలో అంతా గందరగోళం గజిబిజి అవుతుంది. మనం ఏదో ఒక్క సింపుల్గా అగ్ని తక్కువ అంచనా వేస్తున్నాం. ఆయన పరబ్రహ్మంశి అనండి. ఓ అగ్నిదేవా, నీకు ఇది మంచిదేనా? భృగు మహర్షి నువ్వు చేస్తున్నది తప్పు, మిగతా వాళ్ళందరూ చెబుతారు. భృగు మహర్షి మంత్రద్రష్ట, కారణ జన్ముడు. ఆ మహర్షి శాపం అమోఘం, అఖండం, అద్వితీయం. అర్థమైందండి? మహర్షులు శాపం పెట్టారంటే ఏంటనుకుంటున్నారు? లోక కళ్యాణం కోసం పెడతారు వాళ్ళు. వాళ్ళకి వ్యక్తిగతమైన ఏ విధమైన ఉండదండి. వాళ్ళు అలాంటి జ్ఞానులు మనం అజ్ఞానంతో వాళ్ళని తెలుసుకోలేకపోవచ్చు. కాబట్టి అయితే సర్వభక్షకుడు అయినప్పటికీ, ఆయన శాపం వలన నువ్వు సర్వభక్షకుడు అయినప్పటికీ నీ యొక్క శుచి శుభ్రతల్లో అత్యంత శుచివి నువ్వే.
శుభ్రతలో నీకంటే శుభ్రమైన వస్తువు సృష్టిలో ఉండదు. అటువంటి స్థానాన్ని నీకు మేమందరం కలిసి గుంపులు గుంపులుగా మొత్తం వచ్చి వరంగా ఇస్తున్నాం, తీసుకో. సర్వదేవతల్లో నువ్వే అగ్రగణ్యుడివి, మేమందరం సరెండర్ అవుతున్నాం, నీకు నమస్కారం. నువ్వు మమ్మల్ని ఎట్టగొట్ట అన్నం వండుకునేటట్టు చెయ్యి, నువ్వు అలగవాక నాయన. మేము పైనుంచి వచ్చిన మామూలు సెంటింగ్ లేదు మాకు, మేమందరం వచ్చాము. ఆ డైరెక్ట్ అటాక్ అయిందంటే నువ్వు ఉండవు మేము ఉండవు, కాబట్టి ఆలోచించు, నీ దండం పెడతాము, నువ్వు ఎట్టగొట్టేట చెయ్యి అని చెప్పి పచ్చలు ఆడుకుంటారు అగ్నిదేవుణ్ణి. పూజ్యులలో పరమ పూజ్యుడివి, వేదము చెప్పిన సమస్త కర్మలు. వేదము మీరు ఇక్కడ మిమ్మల్ని చిన్న చూడండి, మీకు ఉపనిషత్తులు శృతులు అని రెండు ఒకటే, శృతులు అంటున్నా. ఇక్కడికి వచ్చేసరికి చూడండి దేవతలు వాళ్ళు ఏం చెప్పారో, వేదము చెప్పిన సర్వకర్మలు, సర్వ విధానాలు, సంధ్యావందనం చేసే బ్రాహ్మణులు. గుర్తుపెట్టుకోండి, అసలు ఆ శృతిలో ఎంత డీప్గా చెప్పాడో ఆ ఋషి చూడండి. ఋషుల చరిత్రలోకి ఎక్కడికి వెళ్ళినా సరే మొత్తం పరబ్రహ్మమే బయటకు వస్తూ ఉంటుంది. మీరు బెల్లం పాకము ఒరిజినల్, చాలామంది పుట్ట తేనె అంటే ఏమంటే పుట్ట తేనె అని అమ్ముతుంటారు. సరే ఒకరోజు నేను ఉంటే పుట్ట తేనె తీసుకోండి అంటే వాడిని పిలిచి నువ్వు ఎక్కడ ఉంటావు ఏంది అన్న. చెప్పాడు, పుట్ట తేనె అంటే తెలుసా నీకన్నా? లేదండి మాకు తెలిసిన చెట్టు మీద. పుట్ట తేనె అంటే చెట్టు మీద కాదురా, పాము వెళ్ళిపోయిన తర్వాత కానీ, పాము దానికి తెలియనప్పుడు కానీ ఆ పుట్ట లోపల తేనె తీగలు తేనె పెడతాయి. పుట్ట ప్లస్ తేనె, పుట్టలో తేనె తీగలు పెడతాయి ఎవడు కాజేయకుండా. దాన్ని ఆ చుట్టుపక్కల ఉన్న గొర్రెల కాపర్లు, అడవులు వీళ్ళు ఉంటారు తిరిగేవాళ్ళు, వాళ్ళు చూస్తారు తేనె తీగ లోపలికి పోవడం బయటికి రావడం చూస్తారు. చూసి పుట్ట తవ్వి తీస్తారు, దాన్ని పుట్ట తేనె అంటారు. అది ఇప్పుడు దొరకదురా, ఏది నువ్వు నాకు ఇట్లా చెబుతున్నావు అనగానే ఇవన్నీ మీకు ఎట్లా తెలుసు అని అన్నాడు. ఉపనిషత్తులోకి వెళ్తే నీకు తెలుస్తాయి, మనుషులకు లేదా తెలియవు. అర్థమైందండి? ఎందుకంటే ఉపనిషత్తులు ఏం చెప్పవు, నువ్వు పరబ్రహ్మం అని తెలిస్తే నీకు అన్నీ తెలుస్తాయి అన్నమాట. అర్థమైందా? ఉపనిషత్తులు చెప్పక్కర్లా నీకు, నువ్వు జిజ్ఞాస ఇందా చెప్పే కదా, నేనే అదే అని తెలిస్తే అన్నీ తెలుస్తాయి, అప్పటిదాకా తెలియవు. సరే, ఇక్కడ ఈ సంధ్యావందనం చేసే బ్రాహ్మణులు పూజించబడే అటువంటిది, వాళ్ళు నిన్ను పూజిస్తారు కదా. సంధ్యావందనం చేసేవాళ్ళు నిన్ను తప్పితే ఇంకా అగ్నికార్యం చేస్తుంటారు, నిన్ను పూజిస్తుంటారు. ఉదయం ఇప్పుడు అగ్నిచ్చమామన్యుచ్చమన్యుపతయచ్చమన్యుకృతేభ్య పాపేభ్యో రక్షంతానాం యదాత్రియాత్ పాపమకర్షం మనసా వాచ హస్తాభ్యం పద్మంపై మొదలైన రాత్రి సదాబలం పత్యత్కించ దురితమ్మ ఇదామహామృతే సత్యే జ్యోతిషి జుహోమి స్వాహ అని చేస్తుంటారుగా సంధ్యావందనం చేసేవాళ్ళు, పరబ్రహ్మ స్వరూపమైన వాళ్ళు. కాబట్టి ఇంతకు మించి నీకేంటి ఆలోచించు. నీ యందు అందరికీ పూజ్యత ఉంది నీ యందు, కాబట్టి నువ్వు అలగవాక అజ్ఞానంలాగా ఏంది ఆ మహర్షి శాపాన్ని వరంగా తీసుకోవాలి. ప్రతి శ్రీ విద్యా ఉపాసకుడు ఎదురైన సంఘటనను వరంగా తీసుకోవాలండి. ఇప్పుడు కొజ్జావాడు అవ్వమని చెప్పి అర్జునుడిని ఊర్వశి చెప్పిస్తే ఏం చేశాడు, వరంగా మార్చుకున్నాడు. బృహన్నల వేషంతో విరాట్ రాజ్యం దగ్గర వరంగా మార్చుకున్నాడు. వీటిలోంచి నువ్వు తెలుసుకోవాల్సినవేంటి, నీకు ఎవరు యాంటీగా ఉన్నారంటే అది నీ వరంగా మార్చుకునే విధానమే శృతి ప్రామాణిక ఆధ్యాత్మికం అంటే. అర్థమైందండి? ఆ విధంగా ఇన్ని వరాలు ఇచ్చాము కాబట్టి కోపం వదిలి పూర్వం వల్లనే వీళ్ళ నువ్వు మళ్ళీ జ్వాలారూపుడు అయ్యి మాకు దర్శనము ఇవ్వు. మేము అన్నాలు తినలేదా, 3 రోజులు అయింది ఇప్పటికీ, ఇంట్లో పిల్లలు గోలగా ఉంది. నువ్వేమో ఎంత మంట పెట్టినా పొగ వస్తుంది కానీ గిన్నెలు మాడిపోతున్నాయి కానీ ఉడకటం లేదు. కాబట్టి మేము ఇంతమంది నేను సంధ్యావందనం చేసే బ్రాహ్మణులు రోజు నీకు మంత్రం చెప్పి నీళ్లు తీసుకుంటున్నారు, నిన్ను పరబ్రహ్మంగా భావించి. ఇంతకు మించిన కిరీటాలు నీకేం కావాలి? వాళ్ళు ఇచ్చిన కిరీటాల కంటే గొప్పవేం కాదు కదా మేము ఇచ్చేవి. మేము పులిహార వాళ్ళం అందరం. సంధ్యావందనం త్రికాలం చేసేవాళ్ళు టాప్ మోనార్కులు, పరబ్రహ్మ స్వరూపులు, వాళ్ళే నిన్ను అంగీకరిస్తున్నారు అది ఇది అని దేవతలు కోరతారు. ఎవరిని? అగ్నిదేవుని. ఎందుకు కోరతారు? భృగు మహర్షిని సర్వభక్షకుడు అని శాపం పెట్టాడని. వారి కోరికను మన్నించి, దేవతల కోరికను మన్నించి అగ్నిదేవుడు జ్వాలారూపుడై దర్శనమిస్తాడు. శృతిలో ఉంటుందండి ఇవన్నీ, మహర్షుల హిస్టరీలోకి వెళ్తే తెలుస్తాయి. ప్రతి శ్రీ విద్యాోపాసకుడు పురచ్చారణ అయిన తరువాత ఈ అగ్ని వల్లనే సాధకుడికి పరమేశ్వరి జ్ఞానం కలుగుతుంది. జిజ్ఞాస కలిగించేది సాధకుడికి అగ్నిదేవుడు. అర్థమైందండి?
మిగతా దేవతలు జ్ఞానము పరోక్ష ఫలితాలు. అర్థమైంది. ఇప్పుడు జపం అంటే ఆకాశ సంకేతం అండి. నేను మీతో మాట్లాడుతున్న సౌండ్స్ అన్నీ ఆకాశానికి సంబంధించినటువంటి. నేను వాటి గురించి మనం మీకు చెప్పా, వెలుగు, వాక్కు, ఋతము ఇవన్నీ చెప్పుకొచ్చాను కదా. తర్వాత వచ్చేసి పురచ్చరణలో అగ్నికార్యం చేస్తే డైరెక్ట్ ఛానల్ అది. డైరెక్ట్ అగ్ని సర్వదేవతా స్వరూపుడు. తర్వాత మూడోది వాయు స్వరూపం. డైరెక్ట్ ప్రత్యక్షం వాయువు ఉండడు, పరోక్షమే. మూడో పురచ్చరణ మూడో భాగం. నాలుగో భాగం వచ్చేసి జలానికి సంబంధించింది, అది ప్రత్యక్షమే అన్నమాట. ఐదోది వచ్చేసి భూసూరుడు అంటారండి. భూసూరుడు అంటే బ్రాహ్మణుడు. ఇప్పుడున్న బ్రాహ్మణులు కాదండి. ఇప్పుడున్న సంధ్యావందనం చేయకుండా మీ డబ్బులు లూటీలు చేస్తున్నారు ఆధ్యాత్మిక పేరుతో. బ్రాహ్మణులు కాదు, సంధ్యావందనం చేసి త్రికాలం చేసినటువంటి వాళ్ళు. అసలు బ్రాహ్మణుడు అంటే ఏంటనుకుంటున్నారండి? ఇప్పుడు వాళ్ళు మాట్లాడే మాటలు ఆ కులములో పుట్టిన వాళ్ళు కొంతమంది చేసే పనుల వలన మా అందరూ తప్పుల మీద తప్పులు చేసి పాపాలు చేసుకుంటున్నారు వాళ్ళని విమర్శించి. కానీ అసలు ఒరిజినల్ బ్రాహ్మణుడు అంటే ఏంటనుకుంటున్నారు? ఈ భూమండలం మొత్తాన్ని ఒక రాజుగారు జయిస్తాడండి. అందరినీ కనపడ్డవాళ్ళని కనపడ్డట్టు కుతికలు కోసేస్తాడు. కోసిన తర్వాత ఆడిగా కూర్చొని అప్పుడు సంధ్యావందనం చేస్తుంటే బుద్ధి పనిచేస్తుంది. మరి ఇంతమంది ఇన్ని రాజ్యాలను చంపేశాను, ఈ రాజ్యాల్లో ప్రజల పరిస్థితి ఏంటి, ఎవరు పోషించాలి అని, ఈ లీడింగ్ ఎవరు చేయాలని గబగబా ఆలోచించి అరే తప్పు చేశానని ఆలోచించి, వాళ్ళ పేర్లు అవన్నీ ఇప్పుడు చెప్పట్లేదండి మీకు కొన్ని కారణాలతో, అది మళ్ళీ వేరే హిస్టరీలోకి వెళ్తుందని. అప్పుడు బ్రాహ్మణులను పిలుస్తాడండి, మీ భూమి మొత్తాన్ని మీకు దానం ఇస్తున్నాను. అందుకని భూసూరులు అంటారు వాళ్ళని. వాళ్ళకి తెలియదు ఆ విషయం. వాళ్ళు ఇట్టిట్టిట్టిట్టు అడుక్కుంటుంటారు అందరి దగ్గర పోయి దానాలు ధర్మాలు. వాళ్ళు ఈ భూమికి అధిపతులు, వాళ్ళు భూసూరులు అంటారు. ఆ రాజుగారు వీళ్ళకి ఇచ్చేస్తాడు. ఎందుకని ఇచ్చిన తర్వాత, మొత్తం ఇచ్చిన తర్వాత వాడికి మళ్ళీ నేను ఎక్కడ ఉండాలరా, వీళ్ళకందరికీ దానం ఇచ్చాను. బ్రాహ్మణుడి దగ్గర మళ్ళీ నేను దానం తీసుకోవటం అంటే తారకాయ తీసుకెళ్ళి రైలు కింద పెడతామే. అర్థమైందండి? అప్పుడు గబగబా ఏం చేస్తాడు, సముద్రం ఉంటుంది కదండి, భూమే కదా వీళ్ళకి ఇచ్చింది, సముద్రాన్ని కొంచెం వెనక్కి పంపించి అక్కడ ఒక నగరం నిర్మించుకొని, ఒక రాజ్యం నిర్మించుకొని ఉంటాడండి. కాబట్టి పురస్చరణ చేసిన ప్రతి ఒక్కడు కూడా సంధ్యావందనం చేసేవాడి దగ్గరికి మాత్రమే వెళ్ళాలి. వాడు మాత్రమే భూసురుడు. కానీ మిగతా వాళ్ళందరూ పులిహార వాళ్ళండి. వాళ్ళని అసలు వాళ్ళు కులం చెప్పుకుంటున్నారు దీనికోసం. శృతుల ప్రామాణికంగా భూసురులు అంటారు వాళ్ళని. భూమికి అధిపతులు వాళ్ళు. అర్థమైందండి? వాళ్ళకి తెలియదు చాలామందికి ఆ విషయం. సంధ్యావందనం చేసే వాళ్ళ సమస్యలు ఏమి ఉండవు ఎక్కువగా. సరే, ఇక వాళ్ళ గురించి రోజు సోది మనకెందుకులే. కానీ ఇక్కడ ఈ విధంగా ఈ భృగు మహర్షి శాపం వల్ల అగ్నిదేవుడికి ఇవన్నీ చెప్పి బ్రాహ్మణుల్ని అంత చేస్తారు ఇంత చేస్తారు ఇవన్నీ చెప్పి ధర్మాలన్నీ, శృతి ప్రామాణిక ధర్మాలన్నీ చెప్పిన తర్వాత ఈ సృష్టిలో చిట్ట చివరికి లాస్ట్ క్లైమాక్స్లో దేవతలైనా మీరైనా నేనైనా పొందదగినది ఏంటి, ఇది సబ్జెక్ట్. ఇక్కడ ఈ ఋషి చరిత్రలో ఇది మనకు వచ్చిందనమాట. లాస్ట్ క్లైమాక్స్. ప్రతి సనాతన భారతీయుడికి పొందదగినది ఆత్మజ్ఞానం ఒక్కటే, ఇంకేమీ లేదు. ఇది ఎవరు చెబుతారనుకుంటున్నారు? ఈ హిస్టరీ ఏంటనుకుంటున్నారు? భృగు మహర్షి కుమారుడు చవన మహర్షి, ఆయన దాంట్లో వస్తుంది ఇదంతా. ఈ సృష్టిలో అంటే కొడుక్కి చెప్తుంటాడు తండ్రి, అగ్నిదేవుడి శాపం అయిపోయింది, ఆ దేవతల వరాలు సరే ఒకటి అయిపోతుంది, కొడుక్కి ఉపనయనం చేసేస్తాడు. కొడుకు ఉపనయనం కూడా అయిపోతుంది. అయిపోయిన తర్వాత చెప్తాడనమాట చవన మహర్షికి, ఈ జీవితంలో అన్నీ ఏదైనా సరే పొందతగినది కాదు. ఏది పొందదగినది? ఆత్మజ్ఞానము, పరమేశ్వరి జ్ఞానము, శృతుల జ్ఞానము, నేనే పరబ్రహ్మని తెలుసుకునే జిజ్ఞాస అని చెప్పి వివరంగా చెప్తాడండి. చెప్పిన తర్వాత ఈ సృష్టిలో ప్రతి జీవుడు కోరుకోదగిన అత్యంత విలువైన వస్తువు ఒకటే ఉంది నాయన కుమారా చవన మహర్షి, అదే పరబ్రహ్మ జ్ఞానము, అది ఆత్మమోక్షము, అదే పరబ్రహ్మ స్వరూపము. ఇటువంటిది నువ్వు ఆల్రెడీ నీకు గతంలో జరిగిన క్లైమాక్స్ వలన నువ్వు జస్ట్ నీ వరప్రసాదుడివి. నీకు నేను చెప్పాలని చెప్పట్టే, లోకానికి తెలియజేయడం కోసం నీ ద్వారా చెబుతున్నాను. ఈ విశ్వం మొత్తం నీ మాట వినాలంటే, త్రిమూర్తులు చేతులు కట్టుకొని వచ్చి నీ దగ్గరికి చెప్పండి ఏం చేయమంటారు అనాలంటే, అంటే నేను చెప్పట్లేదండి, చవన మహర్షికి భృగు మహర్షి అలా అనాలంటే నువ్వు తపస్సుకి వెళ్ళు ఫస్ట్.
నీకు ఎవరైనా ఈ విశ్వంలో నీ మాటలంటే తపస్సు చేయంటాడు. అదేంటంటే మీరు తపస్సు అంటున్నారు, మేము ఎక్కడ చేయగలం తపస్సులు, ఇవన్నీ గిడ్డాలు లేచిపోయేటట్టే. తపస్సు అంటే శ్రీ విద్య అంటే మంత్ర సాధన అంటే ఆలోచన అంటే ఒక వస్తువు గురించి తెలుసుకోవటం. అర్థమైందా? ఈ విధంగా పులోమ భృగు మహర్షులు కుమారుడికి చెబుతారనమాట. భార్యాభర్తలు ఇద్దరు కూడా టాప్ మోనార్కులు అనమాట. ఆ పతివ్రతలో వీళ్ళంతా ఒక పేరు మీకు నాకు ఈ మైకులు తీసుకొని పెళ్ళిళ్ళలో చెప్పేవాళ్ళు నలుగురు దమ్మ అదిగో అరుంధతి అని చెబుతారు. కానీ కొన్ని వందల మంది ఉన్నారు పతివ్రతలు. తపస్సు అంటే శ్రీ విద్యా మంత్ర సాధన అంటే మానవుడికి జన్మకి లక్ష్య సిద్ధి కలిగించేదని చెప్పి ఇవన్నీ చవణ మహర్షి చెబుతాడు. మిగతా అది మొత్తం రేపు చెబుతారండి.